ఒకరోజు నేను ఇంటికి వచ్చేసరికి మా అమ్మ నా బాయ్ ఫ్రెండ్తో మా ఇంట్లో నేను మా అమ్మ నాన్న నా చెల్లెళ్ళు ఉంటాం. మా అమ్మ నాన్నలకు మేము ముగ్గురు కూతుర్లమే, కొడుకులు ఎవరూ లేరు. ఇంట్లో అందరం ఆడపిల్లలమే. నేనే పెద్దదాన్ని. నా చెల్లెళ్ళు ఇద్దరు కవలలు. వారిద్దరూ సేమ్ టు సేమ్ ఉంటారు. మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయ్. మాది వరంగల్ పక్కన పల్లెటూరు. మా డాడీ ఖమ్మం జిల్లాలో పనిచేస్తాడు. మా డాడీ ఇంటికి దూరంగా ఉండేవాడు. రోజు మా ఇంటికి రావడానికి మా డాడీకి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. జర్నీ చేయాలంటే కాస్త కష్టం. అందువల్ల ఆయన పనిచేసే చోటే రూమ్ తీసుకుని ఉంటాడు. వారానికి ఒకసారి ఇంటికి వస్తాడు. నా చెల్లెలకు నాకు ఏజ్లో చాలా తేడా ఉంది. నా కాలేజీ చదువు అయిపోయేసరికి వారికి 10 సంవత్సరాల వయస్సు. మా డాడీ మాతో లేకపోయినా రోజు ఫోన్ చేసి మాట్లాడుతూనే ఉంటాడు. మేమంటే మా నాన్నకు చాలా ప్రేమ. నాకు కాలేజీలో చేరే వరకు చాలా విషయాలు తెలియవు. చదువు, ఇల్లు తప్ప నాకు ఇంకో లోకం ఉండేది కాదు. మా చెల్లెలతో సరదాగా గడపడమే నా వ్యాపకం. అలాంటిది కాలేజీలో చేరేసరికి ఏదో కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టినట్లు అయ్యింది. ప్రతిదీ కొత్తగానే అనిపించింది. నేను ప్రేమలో పడతానని ఎప్పుడూ అనుకోలేదు. కాలేజీలో నా ఫ్రెండ్స్ అందరికీ బాయ్ ఫ్రెండ్స్ ఉండేవారు. వారు ఎప్పుడు వారి ప్రేమ గురించి నాతో చెబుతుండేవారు. కానీ నాకెందుకో లవ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అనుకోకుండా నా జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశించాడు. తను నాకు చిన్ననాటి నుంచి ఫ్రెండ్. మా ఇంటికి దగ్గరలోనే వాళ్ళ ఇల్లు ఉండేది. మేమిద్దరం చిన్నప్పటి నుంచి కాస్త కలిసిమెలిసి ఉండేవాళ్ళం. చిన్నప్పుడు మేమిద్దరం కలిసి ఆడుకునే వాళ్ళం. అతను మా ఇంటికి కూడా వచ్చేవాడు. పండుగలప్పుడు మా అమ్మ ఇంట్లో ఏం చేసినా వాళ్లకు పంపించేది. వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ ఇంట్లో చేసే వాటిని అతనితో మా ఇంటికి పంపించేది. కాలేజీలో అతను నాకు సీనియర్. అతను నాకన్నా వయసులో కాస్త పెద్దవాడు. నాకు లవ్ లెటర్స్ పంపడం ప్రారంభించాడు. నేను మొదట్లో అంత సీరియస్గా తీసుకోలేదు. ఏంటి ఇతను నన్ను లవ్ చేస్తున్నాడా అని కాస్త ఆశ్చర్యపోయాను. నాకు అతని మీద అలాంటి ఉద్దేశం ఉండేది కాదు. కానీ అతను మాత్రం ప్రపోజల్స్ పంపుతూనే ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత నేను కూడా ఓకే అన్నాను. అంతగా వెంట పడుతున్నాడు. నన్ను ప్రేమిస్తున్నానంటున్నాడు. అందులో అతను నాకు చిన్నప్పటి నుంచి తెలిసినవాడు. అలాంటి వాడిని ఎందుకు కాదనాలి అని ఓకే చేశాను. ఒకరోజు అర్ధరాత్రి అతనికి ప్రపోజ్ చేశాను. మా ప్రేమ మొదలయ్యాక రోజు ఏదో ఒక వంకతో అతని ఇంటికి వెళ్ళేదాన్ని. ఇద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కావడం వల్ల ఎలాంటి భయం ఉండేది కాదు. ఇక బైక్స్ పై సినిమాలకు, షికార్లకు వెళ్ళడం లాంటివి చెయ్యలేదు. జస్ట్ మాట్లాడుకునే వాళ్ళం అంతే. అతను కాలేజీలో నా సీనియర్. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు అతను ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఇక చదువు అయిపోయాక అతను ఏదో ఒక జాబ్ చేయాలనుకోవడం లేదు. ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేసి అందులో సెటిల్ అవుదామనుకున్నాడు. నేను సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు అతను వరంగల్లో బిజినెస్ స్టార్ట్ చేశాడు. అతని వ్యాపారం బాగా రన్ అవుతుంది. తర్వాత నేను థర్డ్ ఇయర్లోకి వచ్చాను. తను బిజినెస్లో ఫుల్ బిజీ అయ్యాడు. ఫైనల్ ఇయర్లో క్యాంపస్ ప్లేస్మెంట్లో నాకు జాబ్ వచ్చింది. మన హైదరాబాద్లో కాబట్టి నేను హైదరాబాద్లో జాబ్ చేసేందుకు నిర్ణయించుకున్నాను. నాకు హైదరాబాద్లో ఒక పెద్ద ఐటీ కంపెనీలో జాబ్ వచ్చింది. నేను అక్కడికి వెళ్తాను అని నా బాయ్ ఫ్రెండ్తో చెప్పాను. దానికి అతను ఓకే అన్నాడు. వరంగల్లోనే ఏదో ఒక జాబ్ చూసుకో అని మాత్రం చెప్పలేదు. నన్ను అలా ఎంకరేజ్ చేసినందుకు నాకు చాలా ఆనందం వేసింది. నన్ను అర్థం చేసుకునే బాయ్ ఫ్రెండ్ దొరకడం నాకు చాలా సంతోషం. హైదరాబాద్లో జాబ్ చేసి కాస్త ఎక్స్పీరియన్స్ వచ్చాక ఇక్కడ వేరే కంపెనీకి వస్తానని తనతో చెప్పాను. అందుకు కూడా ఓకే అన్నాడు. నా విషయంలో ఎప్పుడూ అభ్యంతరం తెలపలేదు. మొదట్లో నేను ప్రతి వీకెండ్స్లో హైదరాబాద్ నుంచి వరంగల్ వచ్చేదాన్ని. మా ఇంటికి వెళ్ళాక అతన్ని కలుసుకొని మాట్లాడేదాన్ని. కానీ 6 నెలల తర్వాత వీకెండ్స్ రావడానికి కుదరలేదు. ప్రాజెక్ట్ వర్క్స్, టార్గెట్స్ ఉండడంతో వీకెండ్స్లోనూ పని చేయాల్సి వచ్చేది. అతనికి ఆ విషయం చెప్పడంతో ఓకేలే, ఏం ప్రాబ్లం లేదని అనేవాడు. నేను 2 ఏళ్ల తర్వాత పూర్తిగా వరంగల్కు వద్దామనుకున్నాను. అప్పటిలోగా మా నాన్న కూడా ఉద్యోగ విమరణ పొందుతారు. మా కంపెనీకి సంబంధించిన బ్రాంచ్ను వరంగల్లో త్వరలో ఓపెన్ చేయనున్నారు.
నేను కూడా మంచి పొజిషన్లో వరంగల్కు రావచ్చు అనుకున్నాను. దీనికి అతను కూడా ఓకే అన్నాడు. ఇంకా మా సిస్టర్ మ్యారేజ్ కాలేదు, అయిపోయిన వెంటనే మన పెళ్లి గురించి మా ఇంట్లో చెబుతాను అన్నాడు. ఖచ్చితంగా మా వాళ్ళను మీ వాళ్ళను ఒప్పించి మనం పెళ్లి చేసుకుందామన్నాడు. అంతవరకు మనం కెరీర్ పైనే దృష్టి పెడదామన్నాడు. నేను కూడా ఓకే అన్నాను. నన్ను అర్థం చేసుకున్నవాడు దొరికినందుకు చాలా ఆనందపడ్డాను. ఒకరోజు రాత్రి 11 గంటలకు నా చెల్లెళ్ళ నుంచి ఫోన్ వచ్చింది. ఆ టైంలో ఎందుకు ఫోన్ చేశారో నాకు అర్థం కాలేదు. నాకు చాలా భయం వేసింది. చెల్లెళ్ళు ఎప్పుడు కూడా అంత రాత్రి ఫోన్ చేయరు. ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడాను. ఏమైంది అని అడిగాను. రోజు రాత్రి మన ఇంటికి ఎవరు వస్తున్నారు, మాకు భయం వేస్తుందన్నారు. మీరు ఏం భయపడకండి అని ధైర్యం చెప్పాను. కానీ వాళ్ళు నాకు అసలు విషయం చెప్పలేదు. నాలో ఏవేవో సందేహాలు వచ్చాయి. తరువాత నేను వీకెండ్స్లో ఇంటికి వెళ్ళాను. నేను వస్తున్న విషయం తెలియకుండా సర్ప్రైజ్ ఇద్దామని నా బాయ్ ఫ్రెండ్కు చెప్పలేదు. నేను ఇంటికి వెళ్ళేసరికి రాత్రి 10 గంటలు అయ్యింది. మా చెల్లెళ్ళు నిద్రిస్తున్నారు. మా అమ్మ కనబడలేదు. ఎక్కడికి వెళ్ళిందా అని వెతికాను. అయితే మా చెల్లెళ్ళు నిద్రలేచి నాతో కొన్ని విషయాలు చెప్పారు. రోజు అమ్మ వేరే గదిలో పడుకుంటుందని, బాగా రాత్రి అయ్యాక ఒక వ్యక్తి అమ్మ రూమ్కు వచ్చి వెళ్తాడని చెప్పారు. మేము తిని వెంటనే పడుకుంటామన్నారు. ఆ మాటలు విని నేను ఆశ్చర్యపోయాను. పక్కనే ఉండే గదిలోకి కిటికీలో నుంచి తొంగి చూశాను. నా కళ్ళతో చూసినా నేను ఆ విషయాన్ని నమ్మలేకపోయాను. నా బాయ్ ఫ్రెండ్, మా అమ్మ ఇద్దరు ఒకే బెడ్పై ఉన్నారు. ఇద్దరు సరసలాడుతున్నారు. అది చూసేసరికి నాకు కొద్దిసేపు మైండ్ బ్లాక్ అయ్యింది. వాళ్ళిద్దరూ అప్పుడు ఆ పనిలో ఉన్నారు. అక్కడ నుంచి వచ్చేసాను. ఆ రోజు రాత్రి నాకు నిద్ర పట్టలేదు. మరుసటి రోజు ఉదయం అతను నాకు ఫోన్ చేశాడు. ఎన్ని రోజులు హైదరాబాద్లో ఉంటావు? కనీసం ఆదివారమైనా వరంగల్కు రావచ్చు కదా. నన్ను నీవు పూర్తిగా మర్చిపోయావంటూ ఏవేవో చెబుతున్నాడు. నిన్న రాత్రే నేను మా ఇంటికి వచ్చాను అన్నాను. దాంతో షాక్ అయ్యాడు. కొద్దిసేపు ఏం మాట్లాడలేదు. మరుసటి రోజు ఉదయం మా అమ్మ నన్ను చూసి ఎప్పుడొచ్చావమ్మా అంటూ మాట్లాడసాగింది. నాకు లోపల మామూలుగా కోపం లేదు. రాత్రి వచ్చానంటూ ఇంట్లో నుంచి బయటకు వచ్చాను. నా బాయ్ ఫ్రెండ్కు ఫోన్ చేసి పార్క్కు రమ్మన్నాను. అతను వచ్చాక నాతో కొద్దిసేపు ఏమీ మాట్లాడలేదు. తర్వాత నేను చూసిన విషయంపై నిలదీస్తే షాక్ అయ్యాడు. నా కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. అతను మాత్రం ఏం మాట్లాడకుండా అలాగే ఉన్నాడు. నేను ఈ విషయంలో ఎలాంటి తప్పు చేయలేదంటూ చెప్పసాగాడు. ఇదంతా మీ అమ్మ వల్లే జరిగింది. తను ఫోర్స్ చేయడం వల్లే అలా చేయాల్సి వచ్చింది అన్నాడు. మా అమ్మ నాకు ఒక పెళ్లి సంబంధం తెచ్చాను అనే ఫోటో చూపించింది. ఆ ఫోటోలో ఉన్నది నా బాయ్ ఫ్రెండ్. తనతో పెళ్లి చేసి మా అమ్మ కూడా నా బాయ్ ఫ్రెండ్తో ఉండొచ్చు అని అనుకుంది. కానీ నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే మా నాన్న చాలా అమాయకుడు. అందుకు మేము కొంత డబ్బు తీసుకుని, నేను మా చెల్లి వాళ్ళని తీసుకొని మా నాన్న దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక మంచి ఇల్లు తీసుకొని మా నాన్నతో మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఇంకా మా అమ్మని అక్కడే వదిలేశాము. నా బాయ్ ఫ్రెండ్ని కూడా మర్చిపోయాను.